ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కృషి కూటమి ప్రభుత్వం చొరవతో కోపల్లి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. ఈ నెల 26 నుంచి వంతెన ప్రారంభం కానుంది. కోపల్లి వద్ద బొండాడ డ్రైవ్ పై ఉన్న ఈ వంతెన శిథిలావస్థకు చేరటంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యే అయిన తర్వాత వంతెన నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 12 కోట్లతో పెద్ద అమీరం నుంచి కోపల్లె వంతెనతో పాటు జక్కారం గ్రామం వరకు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారు. వంతెన నిర్మాణం పూర్తవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత దశాబ్దాల కాలంగా ఈ బ్రిడ్జి మరమ్మతులకు గురైన కూడా ఇబ్బందికర పరిస్థితి వచ్చిన ఎంతో మంది నాయకులు దీనికి బ్రిడ్జి చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎవరి వల్ల అవన పక్షంలో మన ప్రీతమ శాసనసభ్యులు ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారి చొరవతో ఆయన ప్రత్యేకంగా దీన్ని శ్రద్ధ తీసుకుని ప్రభుత్వం దగ్గర దృష్టిలో పెట్టి మరి ఆయన వ్యక్తిగతంగా కూడా ఎంతో ప్రెస్టేజ్గా తీసుకుని ఈ వంతెనకి నిర్మాణానికి నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించడం, ఆ పక్షంలోనే మరి ఈ జనవరి 10వ తారీఖున మన R&B మినిస్టర్ అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేయడం జరిగింది. 12 కోట్లతో వ్యయంతో ఈ బ్రిడ్జికి మరి ఆ రోజుని ఆయన గ్రాంట్ తీసుకురావడం, మన ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారు గ్రాంట్ తీసుకురావడం జరిగింది. ఈ బుధవారం నాడు ఈ ఓపెనింగ్ చేయడానికి ఆయన కూడా కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.